కాశ్మీర్లో ప్రజలకు భద్రత కల్పించాలి అన్నటువంటి దాంట్లో కాశ్మీర్కి వెళ్ళే పర్యాటకులకు భద్రత కల్పించాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారట. పనిలేని డాష్ డాషు ఏదో గొరికాడన్నటువంటి కోణంలో ఉంది ఇక్కడ. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. దాంట్లో సుప్రీంకోర్టుకి ఏంటి సంబంధం? సుప్రీంకోర్టు ఏమైనా పోలీసా? లేదు. సుప్రీంకోర్టు ఏమయ్యా మీరు అక్కడ పర్యాటకులకు రక్షణ కల్పించండి అంటే కల్పిస్తున్నామని చెప్తుంది కదా ఏ ప్రభుత్వం అయినా. ఇప్పుడు కల్పించలేదని నేను చెప్తుంది ఏంటి? నేను ఇన్సిడెంట్ జరిగిన 20 నిమిషాల్లో అక్కడ సైన్యం ఉంది. అక్కడ కిందకి పరిగెత్తుకుంటూ వస్తే కింద సైన్యం కనబడుతుంది. ప్రతి సందుకి ఒక పోలీసు, ప్రతి సందుకి ఒక సైన్యాన్ని బెటరు. ఆ ఏరియాలో సైన్యం ఉండటం వల్లే పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. ఆ రావడం వల్లే మిగతా వాళ్ళు కాపాడబడ్డారు, వీళ్ళు పారిపోయారు అడవుల్లోకి. అదే సందర్భంలో వాళ్ళని వెంటాడుతుంది సైన్యం. ఇంకొకటి, ఒక నేరస్తుడు నేరం చేస్తున్నాడని తెలిస్తే పర్లేదులే చెయ్యని ఎవడన్నా చూస్తా ఊరుకుంటాడా? ఓ తీవ్రవాది కళ్ళ ఎదురుగున కనబడుతుంటే ఎవడన్నా ఊరుకుంటాడా? ఫస్ట్ ఇక్కడ కావాల్సింది ఏంటి? ప్రజా చైతన్యం పరిచే మనం సుప్రీంకోర్టునైనా అడగాల్సింది, లేదా ప్రభుత్వాలనైనా అడగాల్సింది ఏంటంటే టెర్రరిస్ట్ అటాక్స్ అప్పుడు ఎలా స్పందించాలి. ఇది మనకి ఫైర్ డ్రిల్స్ అని ట్రైనింగ్ ఇస్తుంటారు. అలాగే ఈ టెర్రరిస్ట్ అటాక్స్కి సంబంధించి ఈ ఆక్టోపస్ లాంటి వాళ్ళు వాళ్ళ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. కాదు, ప్రజలకి ట్రైనింగ్ ఇవ్వాలి. టెర్రరిస్టులు అప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి అన్నటువంటి. అప్పుడు సరైంది. అలాగ గైడ్ చేయమని అడిగితే బాగుండేదేమో సుప్రీంకోర్టు.